గురుద్వారాలోకి అది వేసుకోకుండా హెడ్ కవరింగ్ వేసుకోకుండా వెళ్ళినందుకు తిట్టారు. సో బయటకు వచ్చి మళ్ళీ వేసుకున్నా. ఇప్పుడే పంజాబ్ కోసం 2.5 కోట్లు ఫండ్ రైజర్ చేశారు. 2.5 కోట్ల రూపాయలు ఇవాళ గురుద్వారాలో ఫండ్ రైజ్ చేసి పంజాబ్కి ఆక్సిజన్ సిలిండర్లు పంపిస్తున్నారు. సో అమేజింగ్ గైస్. What's your name? Sarabjit Singh. Sarabjit Singh. Yeah. So I have a question about Khalistan. అందరికీ నేను మళ్ళీ మీ రవి. సో లాస్ ఏంజలీస్ నుంచి అయితే సక్సెస్ఫుల్గా 3 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను. 3వ వ్లాగ్ బెవర్లీ హిల్స్లో $1 మిలియన్ హోమ్స్, $1 బిలియన్ హోమ్స్, కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ హోమ్స్ అయితే మీకు ప్రజెంట్ చేశాను. ఇవాళ 4వ వ్లాగ్ అంటే సండే మధ్యాహ్నం బెవర్లీ హిల్స్కి వెళ్తున్న దారిలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక గురుద్వారా, ఫస్ట్ గురుద్వారా. అక్కడ ఆగి ఆ గురుద్వారా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేశారు, తర్వాత సిక్కిజం యాక్చువల్ ట్రూ మీనింగ్ ఏంటి అవి నేను క్యాప్చర్ చేశాను. సో ఇప్పుడు నాకు 2,95,500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇంకా 4,500 సబ్స్క్రైబర్స్తో 3 లక్షల గోల్ అయితే తీరిపోతుంది. సో ఇంకా ఎవరైనా నా వీడియోస్ వాచ్ చేస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇన్స్టాగ్రామ్ నాది సోరింగ్ ఈగిల్ ట్రాట్స్ కింద పెడుతున్నా. సో ఇన్స్టాగ్రామ్లో మీరు స్టోరీస్ ఏమైనా కావాలన్నా, ఫొటోస్ కావాలన్నా, చూడాలన్నా సోరింగ్ ఈగిల్ ట్రాట్స్కి ఫాలో అవ్వండి. ఓకే, సో నౌ ఇప్పుడు పొద్దున్న జరిగిన ఎక్స్పీరియన్స్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అబ్జర్వేటరీకి వెళ్ళినప్పుడు చెప్పాను కదా ఒక గురుద్వారా ఉంది, ఎక్కడుందో నాకు కనబడట్లేదని. సో ఈ గురుద్వారా కనబడింది, సూపర్ ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్దాం ఎలా ఉందో ఎలా చేస్తే. ఈ గురుద్వారా స్పెషల్ ఏంటంటే ఇది ఫస్ట్ సిక్ టెంపుల్ ఇన్ ద USA అంట. లక్కీగా కనబడింది, దారిలో దిగిపోయాను, ప్లాన్డ్ ఈవెంట్ కాకపోయినా. ఫస్ట్ సిక్ టెంపుల్ ఇన్ ద USA ఆఫ్టర్ 1947 ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. సో హాలీవుడ్లో లోపలికి వెళ్ళి చూద్దాం గురుద్వారాని. సో దాన్ని ఓంకార్ అంటారు, సిక్ ఓంకార్, ఇక్ ఓంకార్ అంటారు కదా సిక్కిజంలో. ఓంని వాళ్ళు పంజాబీలో రాస్తారు ఓం అని. దిస్ ఓన్లీ వన్ ట్రూత్ అండ్ అబ్సల్యూట్ ట్రూత్ అని. భలే ఉంది గురుద్వారా. ఈ షాండ్లీ చూడండి, సూపర్. ఇవాళ గురుద్వారా నన్ను ఎక్కడ చూసినా యూజువల్గా అందరూ నేను పంజాబీ అనుకుంటారు. ఎందుకంటే ఇది ఎప్పుడు చూసినా కడ ఉంటుంది కదా, అందుకు నేను చూసి యూజువల్గా అందరూ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే తెలుగు కూడా అనుకోరు, పంజాబీ అనుకుంటారు. సో గురుద్వారా కరెక్ట్గా ఫిట్ అవుతాను. ఇక్కడ ఎంటర్ అవగానే జోళ్ళు పెట్టుకునే ప్లేస్ ఇది. సో ఇకో ఓంకార్ ఆల్రెడీ చెప్పే కదా. సో గురుద్వారాలోని దేవుడి ప్రతిమ అవేమి ఉండవు. వాళ్ళ హోలీ బుక్ గురు గ్రంథ్ సాహిబ్ ఒక పెడెస్టల్ మీద ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. దాన్ని రకరకాల వస్త్రాలతో కప్పి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఆ గురు గ్రంథ్ సాహిబ్ని వాళ్ళ 11th గురు అంటే లివింగ్ గురువుగా ట్రీట్ చేస్తారు. అక్కడి నుంచే వర్సెస్ అన్ని తీసుకుంటారు. గురుద్వారాలోకి అది వేసుకోకుండా హెడ్ కవరింగ్ వేసుకోకుండా వెళ్ళినందుకు తిట్టారు. సో బయటకు వచ్చి మళ్ళీ వేసుకున్నా. గైస్ గురుద్వారా అమేజింగ్ ట్రిప్. యాక్చువల్లీ ఆయనతో మాట్లాడాను. ఇప్పుడే పంజాబ్ కోసం 2.5 కోట్లు ఫండ్ రైజర్ చేశారు. 2.5 కోట్ల రూపాయలు ఇవాళ గురుద్వారాలో ఫండ్ రైజ్ చేసి పంజాబ్కి ఆక్సిజన్ సిలిండర్లు పంపిస్తున్నారు. సో అమేజింగ్ గైస్. సో ఈ ట్రిప్ అయితే టోటలీ వర్త్ ఇట్. అనుకోలేదు గురుద్వారాకి వస్తానని, అనుకోకుండా ఈ ట్రిప్ అయిపోయింది. అది ఇంకా మోరల్స్ ఉన్నాయి, బాగున్నాయి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, హాలీవుడ్ సిక్ టెంపుల్ అని. గురు నానక్. సో ఇక్కడ లంగర్ ఉంది, ఫుడ్ ప్రసాదం.
రకరకాల ఫుడ్ ఉంది. रिमोटली कंपनी इसको दी है। तो फिर अपना डोडाश कर रहे थे, आजकल सिर्फ डोडाश ही कर रहे हैं महीने में 4 నేను ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నా. ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ ఉంది, ఇక్కడ తినేస్తా. హాట్ టీ కూడా ఉంది ఇక్కడ. ఆకలేస్తుంది, ఇండియన్ స్టోర్కి వెళ్దాము, ఇండియన్ ఫుడ్కి వెళ్దాం అనుకున్నా. కానీ అనుకోకుండా గురుద్వారా కనిపించింది. సో గురుద్వారా దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ స్టాప్. సో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. రోటీ, ఒక కర్రీ, రెండో కర్రీ, మూడో కర్రీ, సాలెడ్ విత్ రైతా, తర్వాత ఫ్రూట్ సాలెడ్, జిలేబీ జాంగ్రీ, హాట్ టీ, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ మీల్. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా గురుప్రసాద్ సండే నాడు గురుద్వారా. ఎవరైనా లాస్ ఏంజలీస్ వస్తే మర్చిపోకుండా రండి. ఆసమ్ ప్లేస్. వాట్స్ యువర్ నేమ్? Sarabjit Singh. Sarabjit Singh. Yes. Originally, where are you from? I'm from Chandigarh, Punjab. Okay. I came here in 1979. 1979. Yes. Wow. Yeah. That's been a long time. Long time. Yeah. Yes. And this Gurudwara you attend every Sunday? I used to come to this Gurudwara for 30 years. Okay. From 79 to 2009. Okay. Then we made another Gurudwara in Laurel Canyon in Pekoima. I see. So I started going there. Okay. So now I go to all the Gurudwaras. Is this the biggest Gurudwara in USA? No. No. Where is the biggest Gurudwara? The biggest Gurudwara is in San Jose. San Jose. Okay. San Jose. Bay Area. I think I don't know how many acres. Yeah, that is like they spent like $14 million already That's on cool. the construction. So that is the biggest one. And there are a lot of Sikh community lives there. Yeah. Then Fremont I see. and there, and that's the biggest Gurdwara. Yeah. I've been to Amritsar quite a few times. I see. I'm from Andhra Pradesh. Andhra Pradesh. I'm a Telugu speaking guy, Very but I'm a good. world traveler. I travel around, so Very good. yeah, thank Very you so good. much. Yes. And I already know the 5Ks, but Yes. for my viewers, can you explain the 5Ks? Yes. So every time you see a person walking on the streets with a turban and beard, 99% of the time that person is a Sikh. Okay. Okay, but a lot of people under the mistaken identity, under the ignorance, they think, oh, the people who wear turbans are Muslims. Yeah. You know. But in Afghanistan, I visited Afghanistan, Yes, Pakistan. yeah. They do wear different kind of headdress. They do. Yeah. Yeah, they do. Like the Muslim leaders, they wear turbans. Yes. So we Muslims are our friends. Yes. Hindus are our friends. Yes. We believe in universal brotherhood. That is correct. So, but when they see the picture of Osama bin Laden. Yeah. And then they Similar see attire. Similar thing. And Yeah. they see every person they see wearing this is Osama. Understood. And after 9/11, when they showed his picture repeatedly on the television, so a friend of mine, brother in Mesa, Arizona, he owned a gas station and some. They killed him? They killed him. They Very said, sad. you guys attacked, Yeah. Muslim attacked like this. But people just don't. Yeah. We don't సో grow సిక్స్ here. ఖాల్సా అంటే We ఖాల్సా keep అంటే here ప్యూరిటీ as they're given వాళ్ళు to us on ఆ wherever the రిలీజియస్ part of the డాక్టరీన్ body ప్రకారం God has 5 given to కేస్ us. 5 We have long hair, కేతో we ఉండే comb 5 our రకాలు hair వాడతారు day and 5 night. కాతోని And whatever ఆయన hair మాటలోనే fall విందాం. off, we ఫస్ట్ది just throw కేష్, them away. తర్వాత Don't ఆయన give మాటలు them విందాం. back to us. So the first article 5, the Sikh is a kesh, Okay. that means hair. Okay. And the second is a comb. Comb. That you keep in your hair Okay. all the time Okay. to keep your hair clean all see. the time. I see. And so third article faith is a kada. Kada. It's a bracelet. Okay. And this reminds us that we're always connected with God. Very good. God is always holding our hand. Very So nice. we are fearless. We have no fear. Very nice. And it reminds us you can't smoke, no drink, no stealing, no forging, no bad thing. It's just a reminder. It's a Reminds reminder. you of your duty. Yes, of our duties All and right. independence. And also reminding us, why should I be afraid when my guru, my master, my Lord is holding my hand? It's like a child is fearless, even in the crowd, when child knows the father is with him. Very You nice. know? So similar way, we're always connected to God. So who fear? Just live a fearless life. And the fourth is a small article of faith. Okay. It's called kirpan. Kirpan. It's a small sword. Okay. It's a symbolic
Okay. Think for soldiers. Okay. So our long beard is a symbol of saint, and sword is a symbol of Warriorness. warrior, Yes. soldier. Yes. So we are saint soldier. Yeah. We are spiritual and sovereign. Got it. You know. Got it. Uh, And the fifth one is underwear. Yeah. So we just keep it because you people get scared. Why are you holding Yeah, yeah. this? But only baptized Sikhs can do it. I see. This is not to offend somebody. Yeah. In case anybody is in trouble, not for our self-defense. yeah. Let's say you, Yeah. you're. No, I know the original reason. Yeah. When Ranjit So- Singh, because they were defending Hindus from I know the history of it, but Yeah. why do you kill? It's just a faith. It's just an element. Yeah, no, it's Okay. article. The purpose of it is to remind you Got that it. you know you is like you recognize a policeman with the Gun. with the uniform. Yeah, and, yeah. You know, Something like people that. can And the call fifth you. one is the underwear. The fifth one is called kachara. Kachara. It's a small, a long pair of shorts Okay. that we have to wear that we must marry once. Okay. Okay. Oh, only one marriage. Only one marriage. Okay. Okay. And all, let's say for me, all one lady, girl is my spouse. I see. And all other women in the world, I Awesome. respect them as my mothers, Okay. my sisters, or my daughters. Very good. Thank you so And much, sir. similar work with the woman. Yeah. You know, once a man is the husband, That's it. all other males in the world they have to respect them, their father, Yeah. brother, and their sons. Okay. థ్యాంక్ యూ సో మచ్ సార్. You're welcome. వీడియోలో వ్యక్తపరిచిన అభిప్రాయాలన్నీ వాళ్ళవి, నావి కాదు. నాకు సంబంధం లేదు. ఇండియా మల్టీ ఎథ్నిక్, మల్టీ రిలీజియస్ కంట్రీగా ఉండాలా? ఎస్, ఉండాలి. కాబట్టి సిక్లకి ప్లేస్ ఉంది, ముస్లిమ్స్కి ప్లేస్ ఉంది, క్రిస్టియన్స్కి ప్లేస్ ఉంది. సో యాజ్ అ సెక్యులర్ రిపబ్లిక్ అండ్ కాన్స్టిట్యూషన్లో ఎన్ష్రైన్ చేసిన సెక్యులర్ రిపబ్లిక్గా, సో ఐ సపోర్ట్ ఎవ్రీ కమ్యూనిటీ. అందరికీ రిలీజియస్ వర్షిప్, రిలీజియస్ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే. సో నేను హిందూ, నేను నమ్మేది హిందూ సిద్ధాంతం. సో ఇది మర్చిపోకండి. నన్ను చూసి, ప్రభు పేరు చూసి నేను క్రిస్టియన్ అను, ఎక్కడ పడితే అక్కడ ముస్లిం టోపీ వేసుకొని ఫ్రైడే మాస్క్కి వెళ్తానని ముస్లిం అని అనుకోకండి. ఐఎమ్ స్టిల్ అ హిందూ. నేను దేవుణ్ణి దండం పెట్టకపోయినా, టెంపుల్కి వెళ్ళకపోయినా, ఐ బిలీవ్ ఇన్ హిందూయిజం, ఐ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ హిందూయిజం. వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఆయన ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్స్ అన్నీ ఆయనవి, నాకేం సంబంధం లేదు. వాళ్ళ వ్యూ పాయింట్ మీకు present చేశాను. I have a question about Khalistan. Yes. I see a lot of people in Canada, a lot of Sikhs in America, because they live far away from India, they support the Khalistan movement. And I'm sure there is logic as to why they want Khalistan, because there is a different identity, different ethnicity, different religiosity. Maybe they want to go separate. As long as it's peaceful, we respect that. So what's your opinion on Khalistan? You know, let's say there is a house, Yes. home, right? And 10 people live there. Okay. And that, you know, one person is doing this, one person is doing this. But if 2 people out of 10, they're not treated equally. Yes. They're not giving the equal rights. That is They are right. making jokes about them all the time. Though they are very hardworking people. Understood. They're contributing so much Yes. towards everybody. But they are being, condemning and making jokes and humiliating and mocking and killing and not giving the justice to them. Then what do they feel? So you want to forge a different identity of yourself. That's what it means. No. So, but that person will say, I'm living under this roof. I'm not treated the way everybody Equally, else is. yeah. Why don't I move out then? Got If it. I'm not welcomed in it, Got it. why don't I just go and make my own house? So similarly, Sikhs are only 2% Yes. of population of India. Yes. Okay, they have contributed 90% of the sacrifices for the independence of India. Yes. Okay. Yes. When British were leaving India, they says there are 3 main communities in India: Hindus, Muslims, and Sikhs. They invited these 3 leaders. They says, okay, Muslims, do you want to live with India? Or Pakistan. India, this is no. This is democracy. There is an election system, and Hindus are in majority. We can never be in election. We want our own country. So the Muslims were given their own country. India was given their own country. And the British told Sikh leaders, we can give you your own homeland also. And then this Nehru and all these leaders at that time, they said, why are you separating from us? We are bye-bye. We're brothers. So let's live together. Special rights will be given to you. And this is okay. And British told them, Jinnah told them, get your own homeland. Yeah. They said, no, we lived all these years together. That's not. And they were saying, don't be separate, get separated.
He said, fine, we'll live with you. But here's the question. Now Punjab is very small. In Punjab, maybe 70% are Sikhs and 30% are Hindus, I think. So is it feasible for such a small population to have our own country within the state of Punjab? It's not within the state of Punjab. And in Khalistan, if it is made, it'll be made. I mean, Pakistan Punjab and Indian Punjab, yeah, right? so the thing is that, okay, just let me go back a little bit. So when the Constitution of India was written, they did not, in the Constitution, 25th, thing they wrote, Sikhs are long-haired Hindus. And we said, we're not Hindus. Yes. We respect Hindus, but we're not Hindu. We look different. We pray different. They says no. And a lot of time, a Sikh could not, own the property in India. So a lot of benefits were taken. They were considered as second-class citizens. Yes. But anyway, so there are so many other things were happening. But then Punjab was very big. Punjab Before partition. Even before, after partition. Okay. There was no when Haryana. Himachal There Pradesh, was no Haryana, Himachal. Yes. All these, it was a Yes, riparian yes. state. All the produce, all Correct, the green correct. revolutions are coming from. And they split three They states. split it. Yes, They yes, split yes, it. yes. This Punjab is like this Punjab. Yeah, very small now. And the 13 the districts. capital of the city of Chandigarh was Split. designed. It was supposed to be the capital of Punjab. They said, no, we're not giving it to the Punjab. It'll be union Haryana. territory. Yes. No, it's a union territory. Yeah, I know. It's It a belongs to union- two states. I know. Yeah. And so a lot of discriminations are being done. Then you feel, what do we do? And Israel made their own homeland. There are many countries, they're very small in size. Correct. They're surviving it. Correct. If we want our homeland, we want our own government. Yes. So that doesn't mean that, we will be disconnected from India. Correct. Things that we produce, the trades goes on, still goes on. But it's the choice of the government. Correct. We don't want to go away. Yes. But I have one last question is, do you think Khalistan is possible? I know, in spirit it's possible, but you think in reality it is possible? No. You don't Because think? people in India, డిస్కషన్ అంతా జరిగాక మొత్తానికి వినాల్సిన మొక్క అయితే విన్నాం. ఖాలిస్తాన్ పాసిబుల్ అంటే ఆయన కూడా కుదరదు అన్నాడు. నాకు కూడా తెలుసు అది అవ్వదని. ఇండియా చాలా స్ట్రాంగ్ పెద్ద రిపబ్లిక్ కాబట్టి ఖాలిస్తాన్ మూమెంట్ వాళ్ళు చాలా ట్రై చేశారు. ఇందిరాగాంధీ అసాసినేట్ కూడా అయిపోయారు, కానీ ఖాలిస్తాన్ అయితే రాలేదు, ఇంకా రాబోదు కూడా. ఎందుకంటే పంజాబ్ ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్. ఆ విషయం ఆయన చేత చెప్పించాను. సో మొత్తానికి ఆ మాట విని సంతోషం అనిపించింది. సో జై హింద్ అని అనకుండా ఉండలేకపోతున్నాను ఇప్పుడు. But with 25% other population, it's not possible. It's just a concept, I think. yeah. All right, sir. Thank you so much. Oh, you're very welcome. I appreciate it. ਵਾਹਿਗੁਰੂ 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 ਜੀ ਵਾਹਿਗੁਰੂ 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 ਜੀ ਵਾਹਿਗੁਰੂ 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 ਜੀ ਵਾਹਿਗੁਰੂ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਵਾਹਿਗੁਰੂ ਵਾਹਿਗੁਰੂ Yes, unexpected, beautiful trip, totally worth it. గురుద్వారా ఇన్ అమెరికా. సో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ప్రపంచం నలుమూలల నుండి మీకు వీడియోలు కావాలన్నా, డిఫరెంట్ ఒపీనియన్స్ కావాలన్నా, అన్బయాస్డ్ వ్యూస్ కావాలన్నా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.